రిపబ్లిక్ డే వేడుకల్లో రాహుల్ గాంధీ ఖర్గేను బీజేపీ అవమానించిందని షర్మిల మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంతో ఎక్కువ లబ్ధి జరిగింది ఏపీకేనని తెలిపారు. ఏపీలో ప్రజల పక్షాన నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనన్న షర్మిల కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఖర్గే గారికి మళ్ళీ అవమానం జరిగింది. బీజేపీ వైఖరి ఇదే. రిపబ్లిక్ డే సిట్టింగ్లో ప్రోటోకాల్ పాటించకుండా ఎల్ఓపి లీడర్గా ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం అలవాటుగా మారింది. రాష్ట్రాలలో ఆర్గనైజేషన్ బిల్డింగ్ మీద రాష్ట్రాలలో ఆర్గనైజేషన్ని ఎలా బిల్డ్ చేయాలి అన్న విషయం మీద మాట్లాడడం జరిగింది. ప్రదేశ్లో కూడా ఆర్గనైజేషనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేస్తే బాగుంటుంది అన్న విషయం మీద డిస్కషన్ జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ పార్టీ హైజాక్ చేసి దాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో ఒక కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని.